పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని, అలాంటి వారిపై తప్పుడు వ్యాఖ్యలు చేయటం తగదని జనసేన నాయకుడు నేలపాల దినేష్ యాదవ్ విమర్శించారు. ఇటీవల రామచంద్ర యాదవ్ సభలో పాల్గొన్న తెలంగాణకు చెందిన అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ కు పవన్ గురించి మాట్లాడే స్థాయి లేదని అన్నారు. శ్రీనివాస్ యాదవ్ వార్డు కౌన్సిలర్గా కూడా పనికిరాడని విమర్శించారు. బీసీ వర్గాలకు చెందిన ప్రజల నుంచి స్పందనలేని ఆ సభలో తప్పుడు వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. పవన్ ను విమర్శిస్తే పబ్లిసిటీ వస్తుందన్న యావతో ఇలా చేస్తే సహించబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో 20 సంవత్సరాలుగా ఉన్నానని చెప్పుకుంటున్న నాయకుడు బీసీల గురించి సరైన అవగాహన కూడా లేకుండా మాట్లాడారని, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం బీసీలకు అగ్రస్థానం కల్పించిందని గుర్తు చేశారు. రాజకీయాలపై అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదని శ్రీనివాస యాదవ్ వెంటనే పవన్ కు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల గౌరవం కాపాడే విధంగా ప్రవర్తించాలని దినేష్ యాదవ్, కట్టుబోయిన కృష్ణప్రసాద్, సోమశేఖర్ అన్నారు. మీడియా మిత్రులకి స్వాగతం. ఏదైతే నిన్న రోజున రామచంద్ర యాదవ్ గారు దీక్ష చేపడుతున్నారు, అక్కడికి ఒక తెలంగాణ నుంచి ఒక శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి వచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అతను ఒకటే చెప్తున్నాం, తెలంగాణలో వార్డు మెంబర్ కూడా పనిచేయడు అతను. ఈరోజు ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇదొక వెర్షన్ అయిపోయింది. ఇప్పుడు మొన్న ఏదో హైదరాబాద్లో కమెడియన్ ఒక అతను అలాగే పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడి సోషల్ మీడియాలో హైప్ అవుదాం అని ఇదో రకంగా మొదలెట్టి పవన్ కళ్యాణ్ గారిని బురద జల్లి ఏదో హైప్ తీసుకొద్దామని పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడేస్తాం ఈ సోషల్ మీడియాలో. ఏం తెలిసని మాట్లాడుతున్నాడు ఈయన 20 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్లో ఉన్నానని చెప్తున్నాడు. 20 సంవత్సరాల నుంచి ఉంటే వార్డు మెంబర్కి కూడా నువ్వు గెలవలేకపోయావు. అక్కడ మొన్న బీసీవై పార్టీ నుంచి నువ్వు ఒక 150-200 ఓట్లు కూడా పడలేదు నీకు. మళ్ళీ కాంగ్రెస్ కండువ వేసుకున్నావు. మళ్ళీ కాంగ్రెస్ కండువ వేసుకుని కాంగ్రెస్నే తిడుతున్నావు. నువ్వు రాజకీయ పార్టీ కోసం మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకి పెద్దపీట వేశారు. ఈరోజు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే నినాదం, ఎన్డీఏ కూటమి ద్వారా ఈరోజు అధికారం ఇచ్చారంటే ప్రజలు ఏం నమ్మిచ్చారనేది మీరు అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు బీసీ సోదరులు ఎక్కడున్నారో మీరు పెట్టిన ఆ సభగాడ ఉన్నారా? ఎక్కడున్నారు? ఏదో 10 మందిని వేసుకుని దన్నుగా వచ్చేదో మాట్లాడేసామని ఏ కోతలు కోవడం సరికాదు. మేము బీసీ బిడ్డనే. నా పేరు నేలపాల దినేష్ యాదవ్. నేను కూడా బీసీ బిడ్డనే. నేను కూడా మాట్లాడుతాను. ఏదో వచ్చినట్టు మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారి అన్న మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి. మీకు తెలంగాణలో దిక్కు లేక నిన్న ఇక్కడికి వచ్చేదో మాట్లాడుతున్నావు. అక్కడ కూడా నీకు వార్డు మెంబర్ కూడా అవ్వలేని పరిస్థితి. నువ్వు మాట్లాడుతుంటే మేమందరం కూడా చూసి ఇది హెల్త్గా ఇవన్నీ కూడా అరికట్టాలని చెప్పి ఇలాంటి మనుషులు మనం తరిమి కొట్టాలి అనే నినాదంతో జనసేన పార్టీకి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ కోరుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై బొలిశెట్టి.